సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ యశ్ సినిమా వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అభిమానుల కేరింతలతో కలకలలాడాల్సిన ఆ ప్రాంగణం క్షణాల వ్యవధిలో భయానక వాతావరణంగా మారిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపైన పోలీసు కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం రాత్రి హైదరాబాద్లోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రాకింగ్ స్టార్ యశ్ వస్తున్నారనే సమాచారంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు యూనివర్సిటీకి పోటెత్తారు. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే ఈ భారీ జనసందోహాన్ని నియంత్రించడంలో, తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. హీరో యశ్ను దగ్గరగా చూసేందుకు, స్టేజీ సరిగ్గా కనిపించేందుకు కొందరు యువకులు అక్కడే ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు, భారీ సౌండ్ బాక్సుల ఇనుప పోల్స్ పైకి ఎక్కారు. ఆ భారీ బరువును మోయలేక ఓ సౌండ్ బాక్స్ పోల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో హీరో యశ్ వేదికపైనే ప్రసంగిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని గమనించిన యశ్ వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారా, అసలేం జరిగింది అని ఆందోళన వ్యక్తం చేశారు. లైటింగ్ స్టాండ్లు, మైక్ పోల్స్ మరియు ఎక్కడా ఎవరు ప్రమాదకరమైన స్థానాలలో ఉండవద్దని, వెంటనే కిందకు దిగి వెళ్లాల్సిందిగా అభిమానులను ఎంతో బాధ్యతగా కోరారు. ఇక ఈ ఘటనపైన సమాచారం అందుకున్న వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులు క్షణాలలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. అయితే ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటించడంలో, భారీ జనసందోహాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో పోలీసులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్తో పాటు చిత్ర యూనిట్ పైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఎంతటి పెద్ద హీరో ఈవెంట్ అయినప్పటికీ ప్రేక్షకులకు తగిన రక్షణ కల్పించడం నిర్వాహకుల ప్రథమ బాధ్యత కావాలి. అయితే యశ్ను చూసేందుకు ఇంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని ఊహించడంలో ఈవెంట్ యాజమాన్యానికి లేని ముందు చూపు వల్ల ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపైన సీరియస్ అయిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.